అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మేము ముందర బెండకాయతో వచ్చారండి. బ్రహ్మాండమైన మసాలా వేసి దీన్ని బాగా ఫ్రై చేస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఏ మాత్రం జిగురు లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఈ స్పూన్తో 2 స్పూన్ల ఉద్దిపప్పు అండి, అంటే మినపగుండ్లు, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూను ధనియాలు వేసి మనం స్టవ్ని సిమ్లో పెట్టాలండి. ఎందుకంటే ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ డ్రై రోస్ట్ అంటే మాడపెట్టకూడదు. ఒక 70% అయితే మనము డ్రై రోస్ట్ చేసుకుంటే మనకు మంచి అరోమా ఫ్లేవర్తో మంచి టేస్ట్ అయితే వస్తుంది మన మసాలా. ఇప్పుడు దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయలు చేస్తున్నాను అండి. కారం తగ్గట్టుగా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక 2 మిరపకాయలు వేసుకోవచ్చు. ఈ విధంగా వేసి మనము ఒక్క 2 నిమిషాల లాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక సెకండ్ ముందు 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసి మనం ఒక్క సెకండ్ అలాగా ఫ్రై చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీగా చాలా హీట్గా ఉంటుంది కాబట్టి మనకు జీలకర్ర ప్లస్ తెల్ల నువ్వులు అనేది తొందరగా మాడిపోతాయి. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేసిన వెంటనే ఒక సెకండ్ అలా ఫ్రై చేసుకొని మళ్ళీ ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. మనము ఆ వేడి మీదే మనకు జీలకర్ర కానీ తెల్ల నువ్వులు కానీ బాగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మరి అలాగే వదిలేసామంటే మనకు నువ్వులు అనేది అడుగు పట్టేసండి, నల్లగా అయిపోతాయి ఆ హీట్కి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో అయితే తీసేద్దాము చల్లారి పెట్టడానికి. ఈ విధంగా ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేద్దాం మనము. మసాలా దినుసులు చల్లారిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రోల్ అయితే వేస్తున్నాం, చిన్న రోల్లో. ఇది మిక్సీలో పట్టుకోవచ్చు, కానీ మిక్సీలో చాలా బరగ్గా వస్తుందండి. కొద్దిగా మసాలా కదా, మనకి ఎక్కువ మసాలా అయితే బాగా మెత్తగా వస్తుంది. కొద్దిగా కాబట్టి మనకు బరగ్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మొత్తము చిన్న రోల్లో వేసుకునేసి మొత్తం బాగా పొడి కొట్టుకోవాలి. మెత్తగా అయితే పొడి కొట్టుకోవాలి. మన ఎండుమిరపకాయలు కూడా దీంట్లో 2గా చేసి వేస్తే తొందరగా మనకు బాగా మెదుగుతుందండి. ఎక్కడ కూడా మనకు పెద్ద ముక్కలు లేకుండా బాగా మెత్తగా పొడిలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఒక 5 నిమిషాలైనా బాగా పొడి కొట్టుకోవాలి. మనము మెత్తగా పౌడర్లా రావాలి మనకు. మనం దీంట్లో ఉద్దిపప్పు అలాగే పచ్చిమిరపప్పు వేస్తాం కదా, అది మెదగడానికి కోసం బాగా మనం ఒక 5 నిమిషాలైనా ఈ విధంగా బాగా పొడి కొట్టుకోవాలి. చూసారు కదా, కలర్ కానీ సువాసన కానీ మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. స్పూన్ ద్వారా రోల్లో నుంచి పప్పుని ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనం దంచేటప్పుడు అక్కడక్కడ గట్టిగా కూర్చుని ఉంటుంది కదా, ఆ పప్పు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5 తెల్లగడ్డపాయలు వేసి ఇది కూడా మనకు మెత్తగా మనము పొడిలో అయితే బాగా కుట్టుకోవాలండి. తెల్లగడ్డలు ఈ పొడిలో పడడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది ఇలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మన మసాలా అయితే రెడీ అయిపోయింది. మసాలా దంచేటప్పుడు దీంట్లో ఉప్పు వేసానండి. ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయిపోయింది, దాన్ని షూట్ చేయలేకపోయాను. ఉప్పు అయితే వేసాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే బెండకాయలు అయితే నేను ఒక 300 గ్రాములు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా పొడిగా ఉండేటివి. దీన్ని 1-2 సార్లు బాగా కడుక్కొని నీళ్ళు లేకుండా బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే తల భాగం అలాగే తోక భాగం అయితే కట్ చేసేద్దాము. ఒక్కొక్క బెండకాయలు మనము సగం సగం అయితే చేసుకుందాము. ఎందుకంటే ఈ మాత్రం పొడి ఉంటే మనకు స్టఫింగ్ చేయడానికి మసాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మధ్యలో అయితే ఘాటు పెట్టుకుందాము. ఎందుకంటే మనం స్టఫింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మన బెండకాయలన్నీ కట్ చేసుకోవడమే అండి. బెండకాయలు అయితే ఈ విధంగా పొడిగా ఉండి ఫ్రెష్గా ఉండి తీసుకోండి. ఈ విధంగా అన్నీ ఘాటు పెట్టి, అలాగే ఇందులోనే ఏమైనా పురుగులు ఏమైనా కూడా చూసుకోవాలి ఒకసారి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం అయితే ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాం కదా, మనకైతే బెండకాయ అనేది బాగా ఈ విధంగా రెండుగా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనము పొడి కొట్టుకున్న మసాలాని మొత్తం బాగా స్టఫ్ చేసేయడం ఈ విధంగా. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా యూనిక్గా ఉంటుంది ఇది. మసాలా అయితే దీంట్లో మధ్యలో ఫిల్ చేయడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు కానీ ఫ్రై అయిన తర్వాత కానీ తినేటప్పుడు కానీ మనకైతే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలంతా మన మసాలాని అయితే బాగా కూర్చేయడమే. ఈ విధంగా అన్ని బెండకాయ ముక్కలు మనము మసాలాని పెట్టుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి. ఎందుకంటే 10 నిమిషాలు పెట్టడం వల్ల మనం ఫిల్ చేసిన మసాలా బెండకాయ అనేది లోపల కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తేమలో. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఈ చెంచాతో 2 చెంచాల నూనె అయితే పోస్తున్నానండి. ఈ నూనె మనకు సరిపోతుంది. మనకు నూనె వేడెక్కిన తర్వాత జస్ట్ కొద్దిగా ఎర్రగడ్డలండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. బెండకాయలు ఎప్పుడు కానీ ఎర్రగడ్డలు మనం ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే ఎక్కువ వేసామంటే మనకు తీయగా వచ్చేస్తుంది. బెండకాయ చేసి ఏ కూరకైనా ఎర్రగడ్డలు అనేది చాలా తక్కువగా వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకు. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందాము. అది కూడా ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాం మనము. బెండకాయ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. పసుపు వేసుకుని మొత్తం బాగా కలుపుకుందాము.
ఈ రెసిపీ అయితే మనకు ఎక్కువగా మహారాష్ట్రలో, బొంబాయిలో అలాగా కనిపిస్తుంటుందండి. మరాఠీ వాళ్ళు దీన్ని ఎక్కువగా చేసుకుంటుంటారు. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా! అన్నీ ప్యాన్‌లో నీట్‌గా పరిచేయడమే. ఈ విధంగా అయితే బాగా పరుచుకోవాలి మనము. ప్యాన్ మొత్తం బాగా పరిచేయాలి. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. పరిచేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అయితే అలాగే పెట్టేసి ప్యాన్‌ని ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. చెంచా పెట్టకుండా ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే మనకు ముక్క అనేది విరగదండి. ముక్క అనేది ఇప్పుడు మనకు గట్టిగానే ఉంటుంది. మనం ఈ విధంగా తిప్పుతూ ఉంటే కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత మనం మెల్లిగా దీన్ని టర్న్ చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటూ బెండకాయ ముక్కలు అన్ని వైపులా బాగా మనకు ఫ్రై అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా మనం ప్యాన్‌ని కలుపుతూ ఉంటే బెండకాయలు అనేది కదులుతూ ఉంటాయి. అన్ని పక్కలైతే మనకు ఈ విధంగా బాగా ఫ్రై అవుతుందండి. చూసారు కదా! ఈ విధంగా కదులుతుంటాయి. మనము ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్‌నైతే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. లేదంటే మనకు హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే మాడిపోతాయి. పైనైతే తొందరగా మాడిపోతుంది. లోపలైతే మనకు పచ్చిగానే ఉంటుంది. ఒక్క 5 నిమిషాలైతే మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మనకు బెండకాయలు అనేది కొద్దిగా మగ్గింటాయండి ఒక 30%. మళ్ళీ అయితే ప్యాన్‌ని మనము 4 పక్కలైతే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా! లైట్‌గా మనకు కలర్ అయితే మారుతుంది. ఈ విధంగా ఎందుకు చేయాలి అంటే బెండకాయలో మనము వేసిన మసాలా అనేది బాగా పడుతుందండి. బెండకాయలో ఆ మసాలా బాగా అబ్జర్వ్ అయిందంటే టేస్ట్ మనకు చాలా బావుంటుంది. ఎందుకంటే మనం మసాలా అయితే పైన వేయలేదు కదా! లోపల ఫిల్ చేసాం కాబట్టి ఆ మసాలా బెండకాయని బాగా అబ్జర్వ్ చేస్తుందంటే టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. ముక్క కూడా పైన కొంచెం క్రిస్పీగా ఉన్న లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. బెండకాయలైతే అన్ని వైపులా మనకు ఫ్రై అయ్యేలా ఉండాలండి. ఎందుకంటే మనకు ఒక పక్క ఫ్రై కాకపోతే టేస్ట్ అయితే బాగుండదు. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క బెండకాయ ముక్కను కలుపుకుంటూ ఉండాలి చూస్తూ. ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకే పక్క మనం వదిలేసామంటే మనకు బెండకాయ అనేది సరిగ్గా రాదండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని కింద పైన 4 పక్కలైతే కలుపుతూ ఉండాలి. బెండకాయ ముక్కలు అప్పుడే మనకు కరెక్ట్‌గా కుక్ అవుతాయి. మీకు నూనె తక్కువ అనిపించుకుంటే ఒక చెంచా నూనె అయితే వేసుకోవచ్చు. చూసారు కదా! ఒక్క 2 నిమిషాల తర్వాత మనకు బెండకాయలు ఈ విధంగా మగ్గాయి. మళ్ళీ ఇంకోసారి అయితే మనము ఈ విధంగా కలుపుకుందాము. ఈ విధంగా అన్ని పక్కల మనకు బెండకాయ అనేది ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు మనకి ఇది ఫ్రై అవుతుంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది పప్పన్నం గానీ, సాంబార్ అన్నం గానీ, రైస్ అన్నంలో గానీ, పెరుగన్నంలో గానీ చాలా బాగుంటుంది. చూసారు కదా! ఇంకా మనకు కలర్ అయితే మారింది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. గుమగుమలాడుతూ మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! పైన లైట్‌గా క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. చాలా లోపల అయితే జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనము మంచి మసాలా ఫిల్ చేసాం కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అందులో లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసాం కాబట్టి ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చూసారు కదా! మన ముక్క నుంచి స్టఫింగ్ అయితే బయట రాలేదు. బాగా లోపల సెట్ అయిపోయింది. ఈ విధంగా సెట్ అవ్వడం వల్ల మనకు బెండకాయ ముక్క అనేది చాలా రుచిగా వస్తుందండి. కాస్త ఓపిక చేసుకొని మనం బెండకాయలతో ఈ విధంగా చేసుకున్నామంటే బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని చాలా బాగా ఇష్టపడి తింటారండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.